అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్. కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద జైన్ మతాలలో మందిరాలైనటువంటి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మన వెనక బ్యాక్ సైడ్ చూస్తున్నాము. జైన్ మందిరం జరిగిందా? తప్పు చేసిన శిక్ష అనుభవిస్తాడు అంటే ఈ దేవుడు ఏమట్లా ఏమైనా పవర్ చూపించాడు. జైన్ మందిరం ఇది 12వ శతాబ్దం కాలంలో పార్శ్వనాథిని అంటే జైన్ మతం సంబంధించిన దేవుళ్ళు బావిలో పూర్వం బయటపడ్డాయి. దానికి సంబంధించి మన హిందువులు శివుని దేవాలయంలో పార్శ్వనాథుని సంబంధించిన విగ్రహాన్ని హిందువులు పూజిస్తుంటే ఆదోనికి చెందిన జైన మతస్థులు గుర్తించి ఏదైతే స్వామివారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మాకు ఇవ్వండి, మేము పూజించుకుంటామని చెప్పడంతో మన హిందువులైన పెద్ద తుమ్మలం సంబంధించిన హిందువులు వారు లేదు మా ఈ దేవాలయం సంబంధించి దేవునికి ఇక్కడే పూజించడానికి చెప్పడం జరిగింది. అయితే వారు స్వామివారి పాషాణానికి సంబంధించి విగ్రహమూర్తిని తీసుకెళ్తుండగా మన పెద్ద తుమ్మలం కాలువ సమీపంలో డ్రైవర్ కళ్ళు పోయాయి. ఇది వాస్తవంగా జరిగిందని అయితే స్థానికులు సమాచారం వరకు చెప్పడం జరిగింది. అప్పుడు అసలు ఇంకా జైన్ మతస్థులు గ్రామస్తులు అందరూ గ్రామ పెద్దలు సంబంధించి దీన్ని మళ్ళీ స్వామివారిని ఏం చేయాలన్న సందిగ్ధంలో పడగా ఇక్కడే ఊర్లోనే స్వామివారి దేవాలయం నిర్మించి పూజించుకోవడం చెప్పి మేము కూడా సహకరిస్తామని చెప్పి మన హిందువులు చెప్పడంతో జైన్ సంబంధించిన ఆదోనికి సంబంధించిన జైన్ మతస్థులు అయితేనేమి ఇతర జైన్ సంబంధించి వాళ్ళు పార్శ్వనాథుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అప్పుడు సంబంధించి 2014-16 మధ్యలో దేవాలయ నిర్మాణం అనేది మొత్తం పూర్తిగా మీరు చూస్తుంటే రాజస్థాన్ నుంచి తెచ్చిన ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించిన దేవాలయం ఇది మొత్తం 11 ఎకరాల అనేది నిర్మించబడింది. మొత్తం ఈ దేవాలయం చుట్టూ ఆవరణలో కూడా చెట్లతో ఆధునికమైన భవనంతో సుందరమయంగా ఇక్కడ పార్శ్వనాథుని కొలుస్తున్నారు జైన్ మతస్థులు. అయితే ప్రతి డిసెంబర్ నెలలో ఎక్కువగా పున్నమి ఆదివారాల్లో ప్రతి ఆదివారాల్లో ప్రత్యేక దేవునికి సంబంధించి జైన్ మతస్థులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా పార్శ్వనాథుని విగ్రహంతో పాటు మరి సంబంధించి ఆదిశేషుడని మళ్ళీ ఒక 3 దేవాలయాలకు సంబంధించి వాళ్ళ విగ్రహాలు కూడా జైన్ మతాలకు సంబంధించి వాళ్ళ విగ్రహాలు కూడా మేము గర్భగుడిలో చూడొచ్చు. మనకి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఈ దేవాలయంలో అనుమతించబడలేదు కాబట్టి దానికి సంబంధించి ఫోటో సంబంధించి గూగుల్లో ఏవైతే పెట్టారో వాళ్ళు ఈ పార్శ్వనాథుని సంబంధించి అవే ఫోటోలని మనము ఈ మన ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మన కర్నూలు జిల్లాలోనే అత్యంత పెద్దదైనటువంటి జైన్ టెంపుల్లలో మన పెద్ద తుమ్మలం జైన్ టెంపుల్ పార్శ్వనాథుని టెంపుల్ ఒకటి ఉంది. ఇది చూసే పర్యాటక కేంద్రం కూడా చాలామంది నిత్య పర్యాటకులు ఇక్కడ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ పార్శ్వనాథుని ముఖ్యంగా చూసే ఈ పార్శ్వనాథుని మొదట్లో పూజించినప్పుడు జైన మతం సంబంధించి గ్రామాల ప్రజలైతేనేమి మొత్తం కాలువ వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్తున్నారు. స్వామివారి మహిమలు అయితే ఫస్ట్లో మేము మొదట చూసాము అని స్థానికులు కూడా చాలామంది చెప్తున్నారు. అయితే క్రమంగా ఈ స్వామివారి జైన్ మతస్థులకు సంబంధించి వాళ్ళు ఎంతో భక్తితో కొలవడంతో ఇప్పుడు సుందరమయంగా దిద్ది ఈ ప్రజెంట్ ఇప్పుడు ఒక సుందరమయంగా ఒక దేవాలయంగా పర్యాటక కేంద్రంగా జైన్ మతానికి సంబంధించి నలుమూలల నుంచి జైన్ మతస్థులు వచ్చి దర్శించుకునే గొప్ప ఆలయం అయితే ఈ పార్శ్వనాథుని టెంపుల్ అయితే చాలామంది వచ్చి దర్శించుకోవచ్చు. ఇది ఒక అన్ని రకాల అన్ని మతస్థులు వచ్చి దర్శించుకోవచ్చు. అందరికైతే అనుమతి ఉంటుంది. మేము కూడా వెళ్ళి దర్శించుకొచ్చాము. ఈ వీడియోగ్రఫీ చూసే కన్నా రియల్గానే నోపుల విగ్రహాలను చూస్తే నాకైతే ఒక చైనా అలాంటి దేవాలయాలు పూజిస్తుంటారు అలాంటి దేవాలయాల్లో ఉన్నట్టు విగ్రహాలు అయితే నోపులు ఉన్నాయి. ఈ పెద్ద తుమ్మలం జైన్ పార్శ్వనాథుని దేవాలయానికి సంబంధించి మొదట్లో ఒక పుకార్ అయితే బాగా వైరల్ అయింది. దేవాలయం నిర్మాణం చేపట్టేటప్పుడు దేవాలయ సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు దొరికాయని అందువల్ల ఈ కోట్ల వ్యయంతో పాలరాతి దేవాలయం నిర్మించారని అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవారు. అయితే అలాంటి ఘటన అయితే ఏం జరగలేదని గ్రామస్తులు కానీ
జైన్ మతస్థులు కానీ చెప్పారు. అది అబద్ధమని అన్నారు. రాజస్థాన్కి సంబంధించిన జైన్ మతస్థులు కోట్ల వ్యయంతో రాజస్థాన్ నుంచి తెప్పించిన ప్రత్యేకంగా మలబార్ సంబంధించి విగ్రహాలు మొత్తం టెంపుల్ ఆవరణ మొత్తం పాలరాతి నిర్మాణం అయితే జరిగింది. ఈ దేవాలయంలో ముఖ్యంగా చూడాల్సిన విగ్రహాలు ఏమంటే 55 ఏళ్ల క్రితం 12వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాథుని విగ్రహంతో పాటు చెక్కు చెదరని మరో మహావీర స్వామి, శాంతినాథ ప్రభు, పద్మావతి దేవి యొక్క దివ్యమైన విగ్రహాలను గర్భగుడిలో చూడవచ్చు. అదేవిధంగా 2004 సంవత్సరం సంబంధించి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జైన్ టెంపుల్ను సందర్శించడం జరిగిందని ఇక్కడ జైన్ మతస్థులు తెలిపారు. మనం జైన్ టెంపుల్ సంబంధించి పాశమ టెంపుల్ సంబంధించి ఈ టెంపుల్ సమీపంలోనే 3 దేవాలయాలు ఉంటాయి చిన్నగా. మరి గర్భగుడిలో 3 దేవతామూర్తులు ఉంటారు. ఆ దేవాలయం కింద మరొక దేవాలయం ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల 3 గుహలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకైతేనేమి జైన్ మతం సంబంధించి ఇక్కడ విశాలవంతమైన హోటల్, మామూలుగా రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు టోకన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. భోజనశాల ఉంటుంది. అదేవిధంగా టూరిస్టులకైతే వచ్చిన వారికి గదులు కూడా సౌకర్యవంతమైన గదులు ఉంటాయి. ఇవి కూడా రెంటెడ్ సంబంధించి ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ పెద్ద తుమ్మలం జైన్ మందిరం సంబంధించి ముఖ్యంగా అయితే ఈ 12వ శతాబ్దంలో సంబంధించి జైన్ మతస్థులకు సంబంధించిన విగ్రహాలు బయటపడడంతో పెద్ద తుమ్మలం సంబంధించిన ఆదోనికి సంబంధించిన జైన మతస్థులు గుర్తించి ఆ దేవుని తీసుకెళ్తుండగా దేవర్లకు కళ్ళు తీసుకెళ్తుండగా ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళు ఇక్కడే దేవుణ్ణి ప్రతిష్ఠించి పూజించాలని చెప్పడంతో అప్పుడు ఈ 11 ఎకరాల విస్తీర్ణంలో గల పెద్ద తుమ్మలం గ్రామ సమీపంలోనే ఈ పార్శ్వస్వామి జైన్ సంబంధించి మతస్థులు రాజస్థాన్ నుంచి ఇప్పుడు ఈ దేవాలయం నిర్మించి 32 సంవత్సరాలు అయింది. ఇక్కడ ప్రతినిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయం సంబంధించి చుట్టుపక్కల జైన్ మతస్థులతోనేమి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జైన్ మతస్థులు వచ్చి ఈ రాజస్థాన్ నుంచి నిర్మించబడినటువంటి ఈ పాలరాతి జైన్ టెంపుల్ను చూడడానికి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.